హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో నేను రివ్యూ చెబుతున్న కార్ వచ్చేసి టొయోటా సబ్ 4 మీటర్ ఎస్యూవీ ది అర్బన్ క్రూజర్. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ టొయోటాస్ అర్బన్ క్రూజర్ ఇది ఆల్మోస్ట్ మారుతి సుజుకి విటారా బ్రెజాలా అయితే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. ఎందుకంటే ప్రీవియస్గా సుజుకి బెలినోని టొయోటా వాళ్ళు గ్లాన్జాగా మార్కెట్లో లాంచ్ చేశారు. ఎందుకంటే ఇదంతా సుజుకి అండ్ టొయోటా పార్ట్నర్షిప్ వల్ల సుజుకిలో ఉన్న కార్ ప్లాట్ఫామ్స్ని టొయోటా వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. సో ఇదే పార్ట్నర్షిప్తో టొయోటా వాళ్ళు విటారా బ్రెజాని బేస్ చేసుకుని మనకి టొయోటా అర్బన్ క్రూజర్ కింద లాంచ్ చేశారు. సో ఈ అర్బన్ క్రూజర్లో మనకి కొన్ని ఎక్స్టీరియర్ చేంజెస్ అయితే ఉంటాయి అండ్ అవి వచ్చేసి మనకి బ్రెజా నుంచి డిస్టింగ్విష్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న అర్బన్ క్రూజర్ వచ్చేసి టాప్ మోడల్ ప్రీమియం ఆటోమేటిక్. అండ్ ఈ వేరియంట్తో పాటు మిగతా 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి మిడ్ వేరియంట్ అండ్ హై వేరియంట్. ఇక్కడ మిడ్ వేరియంట్ వచ్చేసి బేస్ మోడల్, హై వేరియంట్ వచ్చేసి మిడ్ వేరియంట్ అండ్ టాప్ మోడల్ ఏదైతే మనం రివ్యూ చేస్తున్నామో ఇది వచ్చేసి ప్రీమియం వేరియంట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి బేస్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఏ వేరియంట్స్ ఆప్ట్ చేసుకున్నా బేస్ కానివ్వండి హై కానివ్వండి మీకు ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను బానెట్ ఓపెన్ చేశాను అండ్ ఇంజిన్ బే చూడొచ్చు. సో ఈ టొయోటాస్ అర్బన్ క్రూజర్ వచ్చేసి మనకి పెట్రోల్లోనే అవైలబుల్గా ఉంది. సో ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి 4 సిలిండర్ 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ వస్తుంది అండ్ మాక్సిమం పవర్ వచ్చేసి 105 PS లేదా 103.26 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 138 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ట్రాన్స్మిషన్స్ కనుక చూసుకుంటే ఇది 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోనే అవైలబుల్ గా ఉంది. అలాగే ఫ్యూయల్ ఎకానమీ లేదా మైలేజ్ కనుక చూసుకుంటే మాన్యువల్ వేరియంట్స్ వచ్చేసి 17 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వగలవు అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ వచ్చేసి మీకు 18 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వగలవు. ఈ టొయోటా అర్బన్ క్రూజర్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ కాబట్టి దీని రైవల్స్ కనుక చూసుకుంటే మీకు విటారా బ్రెజా, కియా సానెట్, హ్యుండైస్ వెన్యూ, XUV 300, నిసాన్ మ్యాగ్నైట్, టాటాస్ నెక్సాన్, ఫోర్డ్స్ ఈకోస్పోర్ట్, హోండాస్ WRV అండ్ రెనాల్డ్ కైగర్ లాంటివి రైవల్స్ గా అయితే ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన రైవల్స్ లిస్ట్ లో నేను ఆల్రెడీ 3 కార్స్ రివ్యూ చేశాను, హ్యుండై వెన్యూ, XUV 300 అండ్ విటారా బ్రెజా. అండ్ ఈ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చూడండి. ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే మనకి బేస్ మోడల్ మిడ్ పెట్రోల్ వచ్చేసి 10,08,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అలాగే మీకు మిడ్ వేరియంట్ హై పెట్రోల్ వచ్చేసి మీకు 10,95,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అలాగే టాప్ మోడల్ ప్రీమియం ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో ఇది వచ్చేసి 13,63,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో ఈ అర్బన్ క్రూజర్ కి అండ్ విటారా బ్రెజాకి మెయిన్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఎక్స్టీరియర్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఫ్రంట్ పోర్షన్ కనుక చూస్తే ప్రత్యేకంగా ఆ గ్రిల్ వచ్చేసి ఫార్చునర్ టైప్ స్టైల్ అయితే ఉంది. ఆ గ్రిల్ మంచి మ్యాచో అండ్ బోల్డ్ లుక్ అయితే ఉంది. సో ఇక్కడ ఫ్రంట్ మనకి ఫార్చునర్ టైప్ గ్రిల్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 2 స్లాబ్స్ వచ్చాయి, బ్లాక్ కలర్లో ఉన్నాయి అండ్ ఎడ్జెస్లో మనకి క్రోమ్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ పక్కన ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ ఫంక్షన్ LED DRLs అండ్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ DRL ఇల్యూమినేషన్ కూడా బాగుంది, చాలా థిక్గా అయితే ఉంది. కింద వచ్చేసి మనకి LED ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఈ ఫాగ్ ల్యాంప్స్కి వచ్చేసి మనకి క్రోమ్ సరౌండ్ కూడా ఉంది. అలాగే మీరు ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్స్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి బేస్ వేరియంట్ నుంచే LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ LED ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ లైట్స్ గురించి చెప్పడం మర్చిపోయాను, ఇవి వచ్చేసి డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్. లోవర్ బంపర్స్లో మనకి ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వస్తుంది విచ్ ఇస్ ఫినిష్డ్ ఇన్ సిల్వర్. సో ఓవరాల్ ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి మంచి బోల్డ్ లుక్ అయితే ఉంది. అలాగే మీరు బానెట్ మీద క్రీజెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ విండ్షీల్డ్ మీద మనకి ఆటో సెన్సింగ్ రెయిన్ వైపర్స్ వస్తాయి, పైన రూఫ్ మీద యాంటెనా. అలాగే మీరు రూఫ్ రైల్స్ కూడా చూడొచ్చు, మనకి సిల్వర్ కలర్లో వస్తాయి. ఇది యాక్చువల్గా డ్యూయల్ టోన్ వేరియంట్, అందుకే మీకు పైన రూఫ్ అనేది వైట్ కలర్లో వచ్చింది. మీకు ఈ వైట్ కలర్తో పాటు మీకు బ్లాక్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. సో మీకు కావాల్సిన కలర్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ డ్యూయల్ టోన్ స్కీమ్ మనకి C పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ పైన వచ్చేసి మనకి రూఫ్ స్పాయిలర్ వస్తుంది. మనకి విండోస్ వచ్చేసి స్క్వేరీగా అండ్ బాక్సీగా అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ మిరర్స్ లేదా వింగ్ మిరర్స్ చూసుకుంటే మనకి వైట్ ట్రీట్మెంట్ వచ్చింది డ్యూయల్ టోన్ స్కీమ్ కాబట్టి. దాంతోపాటు మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. ఈ మిరర్స్ వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అలాంగ్ విత్ ఆటోఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ సైడ్ చూస్తే మనకి వీల్ ఆర్చెస్ ఉన్నాయి, ఇవి వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. ఇక్కడ టైర్స్ వచ్చేసి మనకి 16 ఇంచ్ టైర్స్ వస్తాయి అండ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 215/60 సెక్షన్ R16s అయితే వస్తాయి. దాంతోపాటు మీకు 16 ఇంచ్ అలాయ్ వీల్స్. అలాగే మీరు సస్పెన్షన్ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసి మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది అండ్ రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి టార్జన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ రియర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే ఈ టొయోటా అర్బన్ క్రూజర్ కి 198 mm లేదా 19.8 cm ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్ కండిషన్స్. సో మీకు స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, పాట్ హోల్స్ లేదా గతుకులు కానివ్వండి ఈజీగా ట్యాకిల్ చేసేస్తుంది. రియర్ పోర్షన్లో చూసుకుంటే పైన రూఫ్ స్పాయిలర్లో మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంది. దాన్ని ఫాలో అవుతూ రియర్ విండో మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అలాంగ్ విత్ వైపర్ ఉంది. అలాగే టేల్ గేట్ మీద చూడొచ్చు, మనకి ఇక్కడ థిక్ క్రోమ్ స్లాబ్ అయితే ఉంది, దాని మీద అర్బన్ క్రూజర్ అని లెటరింగ్ అయితే ఉంది. టేల్ లైట్స్ కనుక చూసుకుంటే ఇవి స్ప్లిట్ LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్
దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. కింద బంపర్ పైన మనకి పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి బంపర్స్లో రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లాగే మనకి రియర్ స్కిడ్ ప్లేట్ కూడా సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది. కింద మీరు చూడొచ్చు టోయింగ్ హుక్ ఉంది బాడీ కలర్లో. దాంతోపాటు మనకి ఎగ్జాస్ట్ టేల్ పైప్. రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ టేల్ గేట్ కింద అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం టేల్ గేట్ ఓపెన్ చేసి బూట్ చెక్ చేద్దాం. సో ఈ టొయోటా అర్బన్ క్రూజర్ బూట్ కెపాసిటీ కనుక చూసుకుంటే మనకి 328 లీటర్స్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ పార్సిల్ ట్రే, ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనకి ట్రంక్ లైట్, దాని పక్కన చూసుకుంటే మనకి 12 volts పవర్ సాకెట్, అండ్ అలాగే మనకి ఇక్కడ సైడ్ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సైడ్ హుక్ ఉంది. ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి 215/60 సెక్షన్ 16-inch వీల్. దాంతోపాటు మనకి టూల్ కిట్. బ్యాక్ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ వస్తాయి. సో మీరు సీట్స్ ఫోల్డ్ చేసి లగేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇద్దరు కనుక ట్రావెల్ చేస్తే. ఇక్కడ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు డోర్స్ వైడ్గా అయితే ఓపెన్ అయ్యాయి. ఇక్కడ కింద మనకి డో పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్కి. దాని పక్కన వచ్చేసి మనకి స్పీకర్, పైన వచ్చేసి మనకి పవర్ విండో బటన్. ఇక్కడ డోర్స్ మీద గ్లాసీ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. అలాగే డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్ ఫినిష్లో వచ్చాయి. ఇక్కడ సీట్స్ కనుక చూసుకుంటే మనకి డార్క్ బ్రౌన్ ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ వస్తుంది విత్ హనీ కోమ్ ప్యాటర్న్. హెడ్ రెస్ట్ వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్. సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ అలాంగ్ విత్ 2 కప్ హోల్డర్స్. ఈ సీట్స్ సాఫ్ట్గా ఉన్నాయి అండ్ మీకు లెదర్ సీట్స్ ఆప్షన్ అయితే లేదు. టాప్ మోడల్లో కూడా మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ డీసెంట్గా అయితే ఉన్నాయి. హెడ్ రూమ్ సరిపోయింది. అలాగే మీకు బ్యాక్ సీట్ పాకెట్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ సెంటర్లో ఏసీ వెంట్స్ అంటూ ఏమీ రావు, లేదా ఛార్జింగ్ పోర్ట్స్ కానివ్వండి ఏమీ రావు, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ అ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. పైన సెంటర్లో మనకి రీడింగ్ లైట్స్. ఇక్కడ సైడ్స్ పైన చూసుకోవచ్చు మనకి ఇక్కడ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి, దాంతోపాటు హుక్ ఫర్ యువర్ కోట్. అండ్ ఈ పర్స్పెక్టివ్లో చూడొచ్చు మనకి ఫ్రంట్ డాష్ అయితే ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్స్ చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ విండో బటన్స్ ఉన్నాయి. వీటితో పాటు మీకు లాక్ అండ్ అన్లాక్ అండ్ చైల్డ్ లాక్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే పైన వచ్చేసి సిల్వర్ ట్రీట్మెంట్ వచ్చింది ఏదైతే మనం రియర్ డోర్స్లో చూసామో. కింద లోవర్ డోర్స్లో మీరు చూడొచ్చు పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి, దాంతోపాటు స్పేస్ అండ్ పక్కన స్పీకర్. ఇక్కడ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మనకి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనింగ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. పైన వచ్చేసి మీకు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. ఆర్మ్ రెస్ట్ మీద ఉండే కంట్రోల్స్ కొన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేశారు డ్రైవర్ సైడ్. మీకు ఇక్కడ హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్, దాని పక్కన ORVM కంట్రోల్స్, అలాగే మీకు ఆటో ఫోల్డ్ స్విచ్, అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ కింద కొంచెం స్పేస్ అయితే ఉంది, మీరు ఫోన్ కానీ వాలెట్ కానీ ప్లేస్ చేయొచ్చు అక్కడ. అలాగే కింద పెడల్స్ చూడొచ్చు, దాని పక్కన ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. అలాగే మీకు పైన బానెట్ లీవర్ కూడా ఉంది. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్కి క్రోమ్ సరౌండ్ అయితే ఉంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ వచ్చేసి మనకి బ్లాక్ ఫినిష్ వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లో కూర్చున్నాం. ఇక్కడ స్టీరింగ్ వీల్ చూడొచ్చు ఏదైతే మనం బ్రెజాలో ఉందో సేమ్ డిజైన్లో ఉంది. ఈ స్టీరింగ్కి అయితే లెదర్ ర్యాప్ వస్తుంది. దాంతోపాటు మీకు మౌంటెడ్ కంట్రోల్స్ దగ్గర చిన్న క్రోమ్ బిట్స్ కూడా ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ ఉన్నాయి. మీకు వాల్యూమ్ బటన్స్, ట్రాక్ సింగింగ్ బటన్స్, మ్యూట్ బటన్స్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చేసి మనకి ఫోన్ బటన్స్ అలాంగ్ విత్ వాయిస్ ఇన్పుట్ బటన్ కూడా ఉంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి. ఈ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మనకి టిల్ట్ అడ్జస్టబుల్ వస్తుంది, టెలిస్కోపిక్ అయితే రాదు. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ ఫ్రంట్ డాష్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఉంది. ఇక్కడ మనకి 2 అనలాగ్ డైల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ ఆన్ ద రైట్ సైడ్ యూ హ్యావ్ స్పీడోమీటర్. సెంటర్లో వచ్చేసి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. ఇక్కడ MIDలో కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది అండ్ ఆన్ ద రైట్ సైడ్ మీకు ఇంజిన్ టెంపరేచర్ బార్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మీకు కిలోమీటర్స్ రన్, రేంజ్, ట్రిప్ అండ్ గేర్ ఇండికేటర్ లాంటి బేసిక్ ఫంక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు సెంటర్ డాష్ దగ్గరకు వస్తే మీరు చూడొచ్చు ఎయిర్ కండిషనింగ్ వెంట్స్. సెంటర్లో వచ్చేసి మనకి హజార్ స్విచ్, దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్. సో ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ వచ్చేసి 7-inch స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ ఏదైతే మనం విటారా బ్రెజాలో చూసామో. ఒకవేళ మీకు విటారా బ్రెజా రివ్యూ చూడాలంటే నేను ఆల్రెడీ చేశాను, పైన కార్డ్స్లో డిస్ప్లే అవుతుంది లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అన్నది పేస్ట్ చేస్తాను, మీరు తర్వాత ఆ వీడియోని వాచ్ చేయొచ్చు.
ఆల్రెడీ కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మీకు బ్లూటూత్, రేడియో, యూఎస్బీ, ఆక్స్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఆడియో సెట్టింగ్స్, కనెక్టివిటీ సెట్టింగ్స్. ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సైడ్స్ కూడా చూడొచ్చు, మనకి ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ ప్లేస్ చేశారు. మీకు వాల్యూమ్ టచ్ బటన్స్, అలాగే స్క్రీన్ ఆఫ్ టచ్ బటన్ కూడా ఉంది. అండ్ వెన్ యూ టర్న్ ఆఫ్ ద స్క్రీన్ మీకు ఇక్కడ డేట్ అండ్ టైం చూపిస్తుంది. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. సెంటర్లో మనకి చిన్న స్క్రీన్ అయితే ఉంది డిఫరెంట్ ఏసీ ఫంక్షన్స్ చూపించడానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెంపరేచర్ స్విచెస్ ఉన్నాయి. అండ్ ఆన్ ద రైట్ సైడ్ మనకి ఫ్యాన్ స్పీడ్ స్విచెస్. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఆటో బటన్ కూడా ఉంది. దాని కింద చూసుకుంటే మనకి ఇక్కడ యూఎస్బీ అండ్ ఆక్స్ పోర్ట్ అయితే ఉంది. అలాగే దాని పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ టు ఛార్జ్ యువర్ ఫోన్. అలాగే దాని కింద స్పేస్ కూడా ఉంది, మీరు ఫోన్ ఛార్జ్ చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అక్కడ. ఇక్కడ సెంటర్లో మనకి 4 speed ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ నాబ్ అయితే వస్తుంది. సో బేసిక్గా ఇది 4 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అదే కనుక మీరు మాన్యువల్ ఆఫ్ చేస్తే మీకు 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. దాని ఫాలోతో చూసుకుంటే ఇక్కడ 2 cup holders అండ్ కప్ హోల్డర్స్ పక్కన మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది. కన్వీనియన్స్ కోసం మనకి ఇక్కడ స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెంటర్ ఆర్మ్రెస్ట్ ఫినిష్ చూసుకుంటే మనకి లెదర్ ఫినిష్ వచ్చింది. అండ్ లోపల చూసుకుంటే మనకి కొంచెం స్పేస్ కూడా ఉంది. ప్యాసింజర్ సైడ్ డాష్ చూసుకుంటే ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ వచ్చింది, ఏదైతే డోర్స్ మీద చూసామో. ఇక్కడ ఎక్స్ట్రా ప్రాక్టికాలిటీ కోసం మనకి ఇక్కడ 2 గ్లో బాక్సెస్ ప్రొవైడ్ చేశారు. సో మనకి టోటల్ 2 గ్లో బాక్సెస్ వస్తాయి పైన కింద. సో పైన మీరు డాక్యుమెంట్స్ కానీ పేపర్ వర్క్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకి రెగ్యులర్ గ్లో బాక్స్ అండ్ దాంతోపాటు లైట్ కూడా ఉంది. పైన చూసుకుంటే మనకి ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని ఫాలోతో చూసుకుంటే మనకి సన్ గ్లాస్ హోల్డర్, దాంతోపాటు రీడింగ్ లైట్స్. మీకు ఇక్కడ ఇండివిజువల్ రీడింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సన్వైజర్ అండ్ లోపల మిర్రర్ ఏమీ లేదు. ఆల్రెడీ దట్స్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్స్. కలర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ అర్బన్ క్రూజర్ వచ్చేసి గ్రూవీ ఆరెంజ్ విత్ సన్నీ వైట్ రూఫ్ కలర్లో అయితే ఉంది. అండ్ దీంతో పాటు మీకు మిగతా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు వైట్, సిల్వర్, బ్రౌన్, బ్లూ, ఆరెంజ్, దాంతోపాటు మీకు డ్యూయల్ టోన్ ఆప్షన్స్ ఏదైతే మనం ఇప్పుడు రివ్యూ చేస్తామో ఇది ఆరెంజ్ విత్ వైట్. అండ్ మిగతా డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ మీకు బ్రౌన్ అండ్ బ్లూకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS with EBD, speed sensing auto door lock, anti-pinch driver side power window, hill hold control, ISO fixed child seat mounts, seat belt reminders, immobilizer and high speed warning buzzer లాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వారంటీ వైస్ చూసుకుంటే టొయోటా వచ్చేసి 1 lakh kilometers for 3 years స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చేసి మీకు 1,50,000 kilometers for 5 years వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ సచ్ కార్ రివ్యూస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.